ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఇల్లందు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణ కోరారు. ఇల్లందు పట్టణంలో నామినేషన్ల కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ 2 ఏళ్లు అధికారంలో ఉండి ఇల్లందు పట్టణానికి ఎటువంటి అభివృద్ధి అధికార పార్టీ చేయలేదని, భరాసా పాలనలోనే ఇల్లందు పట్టణం అభివృద్ధి చెందిందని తెలియజేశారు. సంక్షేమ కార్యక్రమాలు అనేకం ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది. ఒకప్పుడు 200 పెన్షన్కే పరిమితమైనటువంటి ఈ రాష్ట్ర పేద ప్రజలకు ఎవరు అడిగినా అడగకుండా 2000కు పెన్షన్లు పెంచినటువంటి
కదిలి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని, ఇదే ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇంకా 9వ తారీఖు వరకు కొనసాగించి 11వ తారీఖు మన ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో ఇవాళ డబ్బాల్లో వేసి ఈరోజు ఇల్లెందు నియోజకవర్గంలో, ముఖ్యంగా ఇల్లెందు టౌన్ లో ఎక్కడో కాదు, మన కళ్ళెదుటే ఉంది ఈ ఫౌంటైన్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మేమిన్నప్పుడు ఎలా కలకలలాడుతుండే, ఈ రోజు ఈ 2 ఏళ్లలో ఎలా పడావబడి మళ్ళీ మొత్తం కూడాను తీసుకొచ్చిన అభివృద్ధి మళ్ళీ వెనక్కి పంపించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలేదు. ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి గతంలో కరోనా వల్ల ఇబ్బంది పడ్డా 2 సంవత్సరాలే మనకు సమయం దొరికినా ఈ రోజు ఇల్లెందుకు ఏమొచ్చింది అనేసి అంటే, చీకటిలో ఉన్నటువంటి ఇల్లెందు వెలుతురులోకి వచ్చిందా రాలేదా? సెంట్రల్ లైటింగ్ డివైడర్ కనబడుతుందా లేదా కంటికి? ఇప్పుడే మనం దాటొచ్చినాము. బస్ డిపో 60 ఏళ్ల కల సాధించుకున్నామా లేదా? 100 పడకల హాస్పిటల్ సాధించుకున్నామా లేదా? ఈరోజు ఇల్లెందులో ప్రతిదీ కూడాను, అది బస్ డిపో అయినా, 100 పడకల హాస్పిటల్ అయినా, డయాలసిస్ సెంటర్ అయినా, ఆఖరికి ఇప్పుడు మనం నామినేషన్ వేయడానికి నడిచే రోడ్డు కూడా బీఆర్ఎస్ హయాంలో అయింది. ఎటు చూసినా కూడాను, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఇదే ఇల్లెందులో మా అక్క వాళ్లకు వారానికో 10 రోజులకో ఒకసారి నీళ్ల కరువు ఉండేనా కాదమ్మా? ఇప్పుడు నీళ్లు ఎలా వస్తున్నాయి? కేసీఆర్ గారి పుణ్యమా అని మిషన్ భగీరథ ద్వారా రోజు విడిచి రోజు మీకు నీళ్లు వస్తున్నాయా లేదా? 30 కోట్ల రూపాయలతోటి మరి నీళ్లు ప్రతి ఇంటికి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళు ఇచ్చినటువంటి మోసపూరిత హామీలకి ఒక్కసారి చూద్దాము అనుకొని చూశారు, వేశారు. 2 ఏళ్లుగా మనం అనుభవిస్తున్నాము. టౌన్ ప్రజలందరికీ మరలా మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఏకైక అవకాశం ఈ మున్సిపాలిటీ ఎన్నికలు. ఎన్నడైనా గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలో మురికి కూపమైన బుగ్గవాగుని ప్రక్షాళన చేయడం ఎన్నడైనా చూసారా? బుగ్గవాగును కూడా సుందరీకరించి ఈ రోజు వరదలకు కూడా అడ్డుకట్ట వేయగలిగేలాగా రిటర్నింగ్ వాల్ నిర్మించి ఇచ్చామే తప్ప R&R కాలనీ నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. దసరా రోజు లైట్లు వెలిగించి ఇచ్చాం మీకు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రోడ్డు, ప్రతి నీరు, ప్రతి అభివృద్ధి కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఇక్కడే మన స్కూల్ వెనకాల మన మైనారిటీ సోదరులందరి కోసం మరి షాదీ ఖానాని కూడా స్థలాన్ని వాళ్ళకి కేటాయించడం జరిగింది. మైనారిటీ సోదరులకు గతంలో క్రిస్మస్ వచ్చింది అంటే మరి క్రిస్మస్ పండుగ కానుకుంటుండే. ఇక్కడ మా ముస్లిం సోదరీమణులు చాలా మంది ఉన్నారు. రంజాన్ వచ్చిందంటే రంజాన్ తోఫా ఉంటుండే. మరి బతుకమ్మ వచ్చిందంటే తెలంగాణ ఆడబిడ్డలకి గౌరవం ఇచ్చి మీకు బతుకమ్మ చీర కానుకగా ఇచ్చి గౌరవించుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప మళ్ళీ తెలంగాణ ఆడబిడ్డలకి గౌరవం ఇచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మనకు కనిపించలేదు. దయచేసి మాయ మాటలకు ఒక్కసారి నమ్మినాం, మోసపోయినాం. మళ్ళొక్కసారి మనం మాయ మాటల్ని నమ్మితే గనక మరలా మున్సిపాలిటీ ఎలా అయితే ఇక్కడున్న ఫౌంటైన్ మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోయిందో మరలా మున్సిపాలిటీ అభివృద్ధి అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. గత 5 సంవత్సరాల్లో ఈ ఇల్లెందు పట్టణాన్ని ఏ విధంగా తీర్చిదిద్దామో మీ అందరికీ తెలుసు. మరలా 5 సంవత్సరాలు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కి ఆశీర్వదించి మీరందరూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. మరలా ఇంతకు రెట్టింపు విధంగా బీఆర్ఎస్ హయాంలో మరలా ఈ ఇల్లెందు మున్సిపాలిటీని తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాము. ఖచ్చితంగా ఇంతకింత అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత తీసుకుంటాము అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు మంచి జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని కారు గుర్తుపై ఓటు వేసి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు.